హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ మూర్తి గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, నిన్న సోమవారం మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే విధంగా స్టాక్ మార్కెట్ అనేది కొంచెం లాభాలతో మొదలైనా సరే ముగిసే టైంకి నష్టాలతో అనేది ఎండ్ అయిందనమాట. సో మరి ఈ రోజు చూసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 అనేది 106.75 అండ్ అలాగే సెన్సెక్స్ అనేది 361.31 హై ట్రెండ్లో ఉంది. సో మరి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? నిన్న మనం చెప్పుకున్న విధంగా మార్కెట్ ఏదైతే కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని చెప్పుకున్నాం, దానికి రీజన్ కూడా లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి నవంబర్ డిసెంబర్ ఒక ర్యాలీ తీసుకున్న తర్వాత ఒక కన్సాలిడేషన్లో ఒక 1 వీక్ జనవరి ఫస్ట్ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ నడిచి అక్కడి నుంచి మార్కెట్ ఒక కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉందని నిన్న మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున మార్కెట్ మీరు చెప్పిన విధంగా కొంచెం లాభాల్లో స్టార్ట్ అయినప్పటికి కూడా మళ్ళీ నిన్న నష్టాల్లోనే మనకి కంప్లీట్ చేయడం వల్ల జరిగింది. నిన్న కొంచెం భారీగానే మార్కెట్ కరెక్షన్ జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కొంచెం రిట్రేస్మెంట్ అనుకోవాలి తప్ప ఇది అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఈ రోజు కూడా మనకి ఏదైతే నిఫ్టీ ఏదైతే 21,700 పైన స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు కూడా అక్కడ కన్సాలిడేషన్ అవ్వలేక మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుంది. ఇది ఏదైతే మళ్ళీ ఇది 21,700ని మళ్ళీ రీచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది. 725, 750ని ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరిగితే మళ్ళీ 21,600 అండ్ 21,500ని అది ఒక కపుల్ ఆఫ్ డేస్ లోనే మళ్ళీ మార్కెట్ ని కిందకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే నిన్న జరిగిందో అది భారీ నష్టానికి ఇవాళ మార్నింగ్ గ్యాప్ అప్ అనేది ఒక రిట్రేస్మెంట్ గానే భావించాలి తప్ప మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ కి టర్న్ తీసుకున్నదని మనం అయితే భావించలేదు దీన్ని. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే నిన్న డ్రాస్టికల్ గా మనకి 48,100 బ్రేక్ చేసిన దగ్గర నుంచి 100, 200 మధ్యలో మనకి భారీ కరెక్షన్ అయితే కనిపించి మనకి నిన్న రోజున 47,600 కూడా మనం చూసాం. ఈ రోజున అదే 48,000 వరకు కూడా మార్కెట్ రీచ్ అయింది. కానీ 48,100 ఇస్ ద క్రూషియల్ రెసిస్టెన్సీ. 48,100 బ్రేక్ చేసే అవకాశం లేదని మనం నిన్న కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా 48,100 బిలో మార్కెట్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. ఈ రోజు కూడా 47,900 బిలో మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంటుంది. వెరీ సూన్ ఇది 47,200, 47 అంటే ఇక్కడ నుంచి ఇంకా 700 నుంచి 800 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి అయితే ఈ కపుల్ ఆఫ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీలో కూడా అవకాశం అయితే ఉంది. సార్, ఇప్పుడు టాప్ గెయినర్స్లో చూసుకుంటే ట్రిడెంట్ లిమిటెడ్ అని అండ్ అలాగే 52 వీక్ హైలో చూసుకుంటే అలోక్ ఇండస్ట్రీస్ అనేవి హై ట్రెండ్లో కనిపిస్తున్నాయి. మరి వీటి పరిస్థితి ఎలా ఉందంటారు? మీరు చెప్పింది ట్రైడెంట్ అన్న స్టాక్ టెక్స్టైల్ సంబంధించింది. అది ట్రైడెంట్ది. అది మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటూ ఈ రోజు కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. ఇది ఏమైనప్పుడు కూడా మార్కెట్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోదగ్గ స్టాక్, మంచి స్టాక్. అది ఆల్ టైమ్ హైలో ఉన్న మనకి ఏ విధంగా ఉన్న ఈ రోజున మనకి హైలో ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఒక మూమెంట్ అయితే మనకి దాంట్లో అయితే కనిపించింది. అది మన రికమెండేషన్ కూడా మనం ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఇది రికమెండ్ చేస్తున్నాము. దీంట్లో మనకు ఒక ర్యాలీ అయితే నడుస్తుంది. దీంట్లో మనం ఎనీ డిప్ యూ కెన్ బై అనే చెప్తాము. అదేవిధంగా అలోక్ ఇండస్ట్రీస్ అయితే మీరు చెప్పినట్టుగా 52 వీక్స్ హైలో ఉన్నది అలోక్ ఇండస్ట్రీస్. అలోక్ ఇండస్ట్రీస్ లో మనకి ఇదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే మనకి 20 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని 35-40 రూపీస్ వరకు కూడా ఇది ఒక పెన్నీ స్టాక్ అయినప్పుడు కూడా మంచి వాల్యూమ్స్ తోటి మంచి మేజర్ గా ట్రేడ్ అవుతుంది. 25 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇది మార్కెట్ లో ఒక ట్రెండ్ తీసుకున్నది. ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనకి 35 పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ లో మనకి దీన్ని బై చేసుకోవచ్చు. ఎనీ ప్రైస్ ప్రాబ్లం లేదు. కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సార్, మరి ఇప్పుడు రికమెండేషన్స్లో చూసుకుంటే జీ ఎంటర్టైన్మెంట్ అనేది కరెంట్ ప్రైస్ 246 చూపిస్తుంది అండ్ అలాగే ఎస్బీఐ అనేది 632.25 చూపిస్తుంది. మరి దీని పరిస్థితి ఏంటంటారు? జీ ఎంటర్టైన్మెంట్ అన్నదే మార్కెట్ లో ఏదైతే ఒక అప్ ట్రెండ్ నుంచి కొంచెం డౌన్ లో ఓపెన్ అయ్యి కొంచెం క్లోజ్ గా నడుతుంది. దీంట్లో మన ప్రస్తుతానికైతే మనం ఏమి జీ ఎంటర్టైన్మెంట్ లో మనం పెద్దగా బెట్ చేయలేము. అదేవిధంగా ఎస్బీఐ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్పుకోవచ్చు. మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో మనకు ఒక అప్ ట్రెండ్ నుంచి మార్కెట్ లో కన్సాలిడేషన్ పొజిషన్ నుండి 620 రూపీస్ దగ్గర ఉన్నది. అంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం చూసుకున్నట్టయితే ఏదైతే డౌన్ ట్రెండ్ లో ఉన్నదో దాన్ని 700, 650, 660 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో కరెక్షన్ జరుగుతుంది. ఇది 600 అరౌండ్ 600 అండ్ 630 మధ్యలో మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ ఇది మార్కెట్ లో మన యొక్క ఏదైతే 640, 650 హైని క్రాస్ చేసి మళ్ళీ వెరీ షార్ట్లీ మూమెంట్ అప్ ట్రెండ్కి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది.
ఇలాంటి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఎటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ కరెక్షన్స్‌లోనే మళ్ళీ మనం దీన్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే దీంట్లోంచి మనం అధిక లాభం పొందడానికి అవకాశం అయితే ఉంటది. ఓకే. మనం నిన్న ఏదైతే నష్టాన్ని చూసామో ఈ రోజు కూడా అదే కంటిన్యూ అవుతది అంటారా? లేదంటే ఏమన్నా ప్రాఫిట్ వచ్చే ప్రయత్నం ఉందంటారా? యాక్చువల్‌గా మార్కెట్ ఏదైతే నిన్న భారీగా మార్కెట్‌లో కరెక్షన్ జరిగిందో, దానికి ఒక రిట్రేస్‌మెంట్‌గానే ఈ రోజున మార్కెట్‌లో కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్‌లో కొంచెం గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నిఫ్టీ ఏదైతే 21,800ని బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్‌లో డౌన్ ట్రెండే ఉంటది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 48,100 అండ్ 48,500 ఈ 2 కూడా మేజర్ ఆహ్, రెసిస్టెన్స్‌లు. కానీ 48,100నే బ్రేక్ చేసే అవకాశం లేదు కాబట్టి 500కెళ్ళే అవకాశం లేదు. 48,100 బిలో బ్యాంక్ నిఫ్టీలో మీరు ఏ పాయింట్‌లో సెల్ చేసుకున్నా సరే మీరు లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటది. అదేవిధంగా నిఫ్టీ కూడా ఏదైతే 21,700 బిలో 21,700 నడుస్తున్నప్పుడు 700 బిలో మార్కెట్‌లో అంటే ఈ రోజు హై చూసుకున్నట్లయితే 740 ఉంది. 21,740 అదే 21,700 పై 740 ఈ మధ్యలోనే మార్కెట్‌లో ట్రేడ్ అయిన సెకండ్ హాఫ్‌లో అయితే కొంచెం కరెక్షన్ ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. కాబట్టి మార్కెట్‌లో ఏదైనా మంచి స్టాక్స్‌ని మీరు చెప్పినట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఫార్మా కంపెనీస్ గానీ, లేదా ఆటోమొబైల్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏదైనా మార్కెట్‌లో ఒక డౌన్ ట్రెండ్‌లో ఏదైనా మీకు ఐటీ కంపెనీస్ కానీ బాగా కరెక్షన్ జరిగి ఉంటే, అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్‌లో మనం అక్యుములేట్ చేసుకోగలిగితే ఇలాంటి టైంలో మనకు బాగా లాభపడే అవకాశం ఉంది. కానీ అక్యుములేషన్ కూడా ఆల్రెడీ నిన్నటి రోజున డౌన్ ట్రెండ్ వచ్చింది. ఈ రోజు కూడా అదే విధంగా ఎళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒక 2, 3 డేస్ ఇంకా మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఫేజ్ వైజ్ సిస్టమేటిక్ షిఫ్ట్ మోడల్‌లో ఫేజ్ వైజ్ మీరు తీసుకోగలిగితే మంచి స్టాక్స్‌లో అక్విజిషన్ చేసుకోగలిగితే మీరు రాబోయే ర్యాలీలో మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. యాహ్! సార్. మరి మీ అనాలిసిస్ ప్రకారం మనం ఎలాంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందంటారు? యెస్. మీకు ఇప్పుడు చెప్పిన విధంగానే ఏదైతే మార్కెట్‌లో ఒక ఫ్రంట్ లైన్‌లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే స్టాక్స్‌లో మనకు చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇప్పుడు ట్రెండ్‌లో నడుస్తున్నటువంటి ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించి బజాజ్ ఆటో గాని, హీరో మోటార్స్ గాని, ఐషర్ మోటార్స్ గాని ఆటోమొబైల్ సెక్టార్‌ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఐటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఐటీ బాటమ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి విప్రో టెక్నాలజీస్ కానీ, అదేవిధంగా టెక్ మహేంద్ర ఇయన్నీ టీసీఎస్ ఇవన్నీ కూడా మార్కెట్‌లో ఒక బాటమ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి చిన్న కరెక్షన్‌కి గురైనయి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ విప్రో ఉంటే 450 రేంజ్‌లో మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్ మహేంద్ర ఉంటే ఏదైనా 1200, 1250 రేంజ్‌లో ఎక్వైర్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఉంది. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతుంది. ₹1400 మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్సే కాబట్టి ఇది కూడా ₹1500 ఎక్వైర్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్ సంబంధించింది మన బజాజ్ ఆటో గాని, హీరో మోటార్ కూడా మార్కెట్‌లో చిన్న కరెక్షన్ తీసుకొని మళ్ళీ 4000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. అలాంటి దాంట్లో కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా టాటా కన్స్యూమర్స్ కూడా మనం గత 2, 3 రోజులు చెప్పుకుంటున్నాము. టాటా కన్స్యూమర్స్‌లో ఒక 2 డేస్ చిన్న కరెక్షన్ వచ్చినప్పటికి కూడా అది 1000-1100 మధ్యలో మార్కెట్‌లో మనం బై చేసుకుంటే మంచి ప్రైస్ అవుతదది. అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా చిన్న కరెక్షన్‌కి గురైనప్పుడు కూడా ₹1000 పైనుంచి మన మార్కెట్‌లో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ₹1100లో ఉంది. ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్‌ని మనం బై చేసుకోవచ్చు. టాటా మోటార్స్ అయితే ఇంక తెలిసిందే మనకి ఎనీ డిప్ యూ కెన్ బై. యాక్చువల్‌గా టాటా మోటార్స్ ఒక ₹600 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ₹795, ₹800 వరకు ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 4 డేస్ నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. ఇలాంటి కన్సాలిడేషన్‌లోనే మనకి ప్రైస్‌లో దొరికే అవకాశం ఉంటది. ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్‌లో మనం ఎప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా మార్కెట్ నుంచి మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. యాహ్! సార్. మరి ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్‌గానే ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఎవరిదైనా సజెషన్స్ గాని ఇలాంటివి తీసుకుంటే ఎంతవరకు మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందంటారు? యాహ్. యాక్చువల్‌గా ఏంటంటే మనం సెక్టార్‌ల వైపు చూసుకున్నప్పుడు ఏ సెక్టార్‌లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్‌గా సెక్టార్‌ల వైస్ గాని, మనకి స్టాక్స్ వైస్ గాని, ఫ్రంట్ లైన్ స్టాక్స్ గాని చూసుకున్నప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు ఐటీ సెక్టార్ బాగా మంచి బూమింగ్‌లో ఉంది. ఐటీ, రియాల్టీ, ఆటో ఈ మూడాట్లోనూ కూడా మనం ఎక్విజేషన్ అంటే మన దగ్గర ఉన్న స్టాక్స్‌లో ఇంకా కొంచెం ఎక్వైర్ చేసుకుంటా ఉంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆటోమొబైల్ సెక్టార్ యాక్చువల్‌గా ఆల్రెడీ లాస్ట్ ఒక 4, 5 డేస్ నుంచి చిన్న కరెక్షన్‌కి గురై ఇక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి టాటా మోటార్స్ గాని, హీరో మోటార్స్ గాని, ఐషర్ మోటార్స్ గాని, అదేవిధంగా రియాల్టీ సంబంధించిన స్టాక్స్‌లో చూసుకున్నట్టయితే మనకి ప్రెస్టీజ్ ప్రాపర్టీస్ ఉన్నది. ప్రెస్టీజ్ ప్రాపర్టీస్ గాని, అదేవిధంగా గాడ్రేజ్ ప్రాపర్టీస్ గాని, ఓబెరాయ్ కానీ, డీఎల్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్‌లో మనకి ఒక అప్ ట్రెండ్ తీసుకుంటున్నాయి. ఫినోలెక్స్ ప్రాపర్టీస్ కానీ అంటే మనకి రియాలిటీ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది కాబట్టి ఇలాంటి వాటిలో మనం ఎక్వైర్ చేసుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ అయితే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాము. ఏదైతే ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర కానీ,
అదేవిధంగా ఎంఫోసిస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక మనకి టేక్ ఆఫ్ తీసుకుంటున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుతానికైతే కొంచెం డల్గా ఉన్నది కాబట్టి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో అదే ఫార్మా కంపెనీలు అయితే గ్లెన్మార్క్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అదేవిధంగా అబౌట్ ఇండియా కానీ ఇంట్లో మనం జైడస్ వెల్నెస్ కానీ ఇంట్లో మనకి వెల్త్ సెక్టర్ సంబంధించిన దాంట్లో కూడా దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఫార్మా సంబంధించిన దాంట్లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి ఇలాంటి టైంలో మనం ఎక్విట్ చేసుకుంటే మనకి ఇందులో మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.